ఇంటర్మీడియట్ పిల్లలు వస్తున్నారు క్యారెక్టర్స్ చేయటానికి. గిద్యోన్ వస్తున్నాడు. గిద్యోన్ ప్లేస్లో సంపత్తు. రమ్మా, గిద్యోన్ గురించి వివరిస్తాడు. నేను చాలా పిరికివాడిని. నేను దేవుడిని ఒక పక్క సైన్యం యుద్ధం జరుగుతున్నా నాకు ఎక్కడో ఆకలి సరిపోదనేసి నేను ధ్యానాన్ని సైడ్ దాచుకున్నాను. అయినా అప్పుడు దేవుడు నన్ను పరాక్రమంలో బాలేజుడు అని పిలిచాడు. నేను బలవంతుడిని కాదు ప్రభువా, నా మాట నువ్వు ఎలా వింటావు అనే నాకు సందేహం ఉంది. నా మాట వింటావు కాబట్టి నేను 3 సూచికలు చేయమన్నాను. మొదటిసారిగా అడిగినప్పుడు దేవుడు నన్ను సూచిక చేశాడు. తర్వాత మళ్ళీ రెండోసారి కూడా అడిగినప్పుడు ఇలాగే జరిగింది. తర్వాత ఎక్కడో చిన్న సందేహం ఉంది, ఎక్కడో మళ్ళీ ఈసారి కూడా దేవుడు కార్యం చేశాడు. అక్కడ తర్వాత 1,20,000 మంది సైనికులు ఉండగా దేవుడు నన్ను వాడుకున్నాడు. 300 మంది మేము సైన్యంతో కలిసి యుద్ధం చేయగలం. కేవలం మా దగ్గర కత్తి ఏమి లేకపోయినా కొండ కొమ్ము బోర దివిటి దాంతో మేము యుద్ధం చేయించాం. దేవుడు మమ్మల్ని వాడుకున్నాడు. దేవుడు వెనుకలో ఉంటే మనం విజయం సాధించగలం. థ్యాంక్ యూ. మీకు అర్థమైందా పిల్లలు? గిద్యోన్ తెలుసు కదా. గిద్యోన్ ఎవరు? అతను ఏమనుకుంటాడు, నేను పిరికివాడిని, నేనేమి చేతగాని వాడిని అంట. కానీ పిరికివాడినే దేవుడు వాడుకొని గొప్ప కార్యాలు చేసి మిద్యానీయులను ఓడించడానికి శక్తిగా గిద్యోను వాడుకుంటాడు. మనం చాలామంది మనకేం తెలియదు అనుకుంటాం కదా, మనల్ని దేవుడు వాడుకుంటాడనమాట. ఎన్నిక లేని వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంట, ఏర్పరచుకుంటాడు. క్లాప్స్ కొట్టండి ఒకసారి. ఇప్పుడు సమూయేలు గురించి మను చెప్తాడు. అందరికీ వందనాలు. నా పేరు రోహన్. ఇప్పుడు నేను సమూయేలు గురించి చెప్పబోతున్నాను. సమూయేలు ఈ పేరుకి కారణం హన్నా ప్రార్థన వల్ల దేవుడు ఆవిడకి ఇచ్చిన సమాధానం సమూయేలు. సమూయేలు చిన్నప్పటి నుండి దేవుని మందిరంలో ఏలీ దగ్గర సేవ చేస్తూ బ్రతికాడు. సమూయేలు ప్రార్థన చేయడంలో, సేవ చేయడంలో, ఇంకా ఆయన్ని ఆరాధించడంలో ఎదుగుతూ వస్తున్నాడు. అందువల్ల దేవుడు అతనిని మంచి స్థానంలో నిలబెట్టాడు. ఆయన నామాన్ని ప్రకటించడానికి, ఇంకా కీర్తించడానికి ఒక మంచి ప్రవక్తగాను, మంచి న్యాయాధిపతిగాను దేవుడు ఒక మంచి స్థానాన్ని సమూయేలుకి ఇచ్చాడు. ఇజ్రాయేలీలకి రాజైన సౌలుని అభిషేకించడానికి సమూయేలుకి దేవుడు మంచి అనుభూతిని ఇచ్చాడు. ఇంకా ప్రార్థనా జీవితానికి, యథార్థతకు, ఇంకా పరిశుద్ధతకు సమూయేలు జీవితం మనకి ఆదర్శం. థ్యాంక్ యూ. క్లాప్స్ కొట్టండి కదా. చెప్పినప్పుడు ఎవ్వరూ అల్లరి చేయకూడదు పిల్లలు కదా. ఎంతో కష్టపడి నేర్చుకున్నారు కదా. సమూయేలు గురించి విన్నారా? సమూయేలు అంతా చిన్నవాడు, దేవుడు స్వరము విన్నాడనమాట. దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. ఏలీ ఉన్నా కూడా సమూయేలుతో ఎందుకు మాట్లాడాడంటే పరిశుద్ధంగా, ఎంతో యథార్థంగా సమూయేలు ఉన్నాడు కాబట్టి. మీరందరూ అలా ఉంటే దేవుడు మీతో కూడా మాట్లాడతాడు. క్లాప్స్ కొట్టండి ఒకసారి. ఇప్పుడు మన మధ్యన రాహుల్ వస్తున్నాడు. రాహుల్ హామాన్ గురించి చెప్తాడు. మొద్దుకాయ క్యారెక్టర్ రాలేదు, జ్వరం వచ్చి. ఇప్పుడు హామాన్ గురించి రాహుల్ చెప్తాడు. రమ్మ. నేను హామానును. నేను మొద్దుకాయని ఎలాగైనా చంపాలని ప్లాను చాలా గట్టిగా వేశాను. మంత్రి పదవిలో ఉన్నాను కాబట్టి యూదులందరినీ చంపి నేను మొద్దుకాయని ఎలాగైనా విజయం సాధించాలని నేను అనుకున్నాను. కానీ దేవుడు ఆఖరికి నన్ను మొద్దుకాయని ఎలా చంపాలని నేను అనుకున్నానో అదే ఊరిలోకి నేను వెళ్ళాను. ఇది నేను హామానుగా నేను చాలా తగ్గించుకున్నాను చాలా. క్లాప్స్ కొట్టండి. ఓకే. జ్యోతిర్మయి వచ్చి ఖండత వాక్యం చెప్తారు. అందరికీ వందనాలు. నా పేరు జ్యోతిర్మయ్. నేను ఇప్పుడు నేర్చుకున్న 2 ఖండత వాక్యాలను చెప్పబోతున్నాను. మొదటిది ఫిలిప్పీలకు 2వ అధ్యాయం 3వ వచనం. కక్ష చేతనైనను వృద్ధాతిశయము చేతనైనను ఏమీయూ చేయక వినయ మనసు గలవారై ఒకరినొకరు తనకంటే యోగ్యుడని ఎంచుచు. ఈ యొక్క వచనాన్ని పౌల్ గారు రచించారు. అంటే మనలో
మన మీద ఇతరికి ఎవరికైనా ద్వేషం ఉన్నప్పుడు, లేదంటే మనం అంటే ఇష్టపడని వారి మీద పగ పెట్టుకొని క్రోధం, కోపం వంటివి ఉండకూడదు. వారి మీద పగ పెట్టుకుని వారికి ఎటువంటి అపకారం చేయకూడదు. మనల్ని మనం తగ్గించుకొని దీనులుగా ఎంచుకొని ఇతరులను గొప్పవారిగా పరిగణించాలి. దీంతో మన మధ్య ఉన్న పరస్పర ప్రేమ మరియు ఐక్యత అనేది వర్ధిల్లి బలంగా ఉంటుంది. నేను ఇప్పుడు 2వ రోజు కంటత వాక్యాన్ని చెప్పబోతున్నాను. సామెతలు 3వ అధ్యాయం 27వ వచనం. మేలు చేయుటకు మీకు తగినట్లయితే దానిని ఇతరులకు చేయకుండా వెనుక తీయకము. దీని ఒక అర్థాన్ని ఎవరైనా చెప్పగలరా? పిల్లలు ఎవరైనా మీరు ఒకసారి చెప్పగలరా ఈ యొక్క కంటత వాక్యం యొక్క అర్థాన్ని? సరే, నేను చెప్తాను, ఒకసారి వినండి. అంటే మన దగ్గర ఏదైనా ఒక వస్తువు ఉన్నప్పుడు అదే వస్తువు ఇతరులకు కూడా అవసరం ఉన్నప్పుడు ఆ వస్తువును తీసుకెళ్ళి ఇతరులకి మనం ఇవ్వాలి. ఇలా ఇవ్వడం ద్వారా ఇతరులకు మనం సహాయం చేసి మేలు చేసిన వారము అవుతాము. అప్పుడు దేవుడు మనల్ని అత్యధికముగా ఆశీర్వదించి దీవించి మనల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. మన లక్ష్యాన్ని కూడా మనం చేరుకోగలం. మనం ఎప్పుడైనా సరే మేలు చేసే విషయంలో ముందడుగు వేసేవారిగా ఉండాలే కానీ వెనకడుగు వేయకూడదు. మరి మనం ఎలా ఉన్నామో పరీక్షించుకుందామా? ధన్యవాదాలు. క్లాప్స్ కొట్టండమ్మా, చక్కగా చెప్పింది కదా. ఇప్పుడు పిల్లలు 1 by 1 వస్తారు. టీచర్స్ ఎవరు ఎలా మాట్లాడతారా, వాళ్ళ బిహేవియర్ అంటే వాళ్ళ హావభావాలు ఎలా ఉంటాయో అసలు ఇది మేము యాక్సెప్ట్ చేయలేదు, కానీ వాళ్ళు కొంచెం చెప్తానంటున్నారు, కానీ ఎవరు హట్ అవ్వద్దు ఈ విషయంలో, ఓకేనా? ఫస్ట్ ఎవరు వస్తున్నారు? సరే. హలో పిల్లలు, అందరు ఎలా ఉన్నారు? ఏంటి వాళ్ళు VBS ఫైనల్ డే కదా, ఏంటి ఇంత డల్గా ఉన్నారు? జాలీగా లేరేంటి అసలు? సైలెంట్గా ఉన్నారేంటి అసలు? ఎవరు పొద్దున్నే బూస్ట్ హార్లిక్స్ తాగి రాలేదా? మరి ఏంటి ఇంత అంత డల్గా ఉన్నారు? ఎవరికి ఇష్టం లేదా VBS ఫైనల్ డే? ఓకే, ఇప్పుడు మన మధ్య కేజీఆకు వచ్చి స్టార్టింగ్ ప్రేయర్ చేస్తే 1 అంటే ఏం చేయాలి? మోకాళ్ళు వేయాలి. 2 అంటే నోటి మీద చేతులు జోడించాలి. 3 అంటే కళ్ళు మూసుకోవాలి. ఓకే పిల్లలు, అందరూ ప్రేయర్ చేసుకుందామా? మరి కళ్ళు మూసుకోండి. మహోన్నతుడ, మహాగణుడ, నీ కొందనాలు తండ్రి. ప్రభు, ఈరోజు క్లాసెస్ జరుగుతుండగా నీవు తోడేయండి, మా జ్ఞానం దయచేసి పిల్లలకి ఎలా చెప్పాలో నేర్పించమని ప్రభు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. Are you ready, girls? Are you ready, boys? ఓకే, టీచర్స్ వాలంటరీ స్టేజ్ మీదకి రండి. అందరు రండి, త్వరగా రండి. టీచర్స్ వాలంటరీస్ చిన్న పిల్లలం, చిన్నారి పిల్లలం, యేసు వద్దకు మేము వస్తాము. అలిగా లేచి మేము జాలి జాలిగా VBS కి వస్తాము. చిన్న పిల్లలం, చిన్నారి పిల్లలం, యేసు వద్దకు మేము వస్తాము. అలిగా లేచి మేము జాలి జాలిగా VBS కి వస్తాము. పిల్లలు ఎవరి క్లాస్కి వాళ్ళు వెళ్ళిపోదాం. క్లాసెస్ అయిపోయిన తర్వాత మీటింగ్, టీచర్స్ మీటింగ్. టైం అయిపోతుంది, ఆఫీస్కి వెళ్ళాలి. ఏం అవ్వదులే మల్లేశ్వరి గారు, మీటింగ్ అయిన తర్వాత వెళ్ళొచ్చు, రండి. ఏంటి భాగ్యలక్ష్మి, ఇవాళ మీ క్లాసెస్ ఎలా జరిగినాయి? బాగానే జరిగాయి. ఏంటి ఇవాళ మీ పిల్లలు ఇంత గోల గోల చేస్తారు? మా పిల్లలు అసలు ఏం వెళ్ళలేదు తెలుసా? ఫైనల్ డే కదా, ప్రాక్టీస్ చేస్తున్నారు. అలానే ఉంటుంది పిల్లలంటే. కేజా, ఇవాళ మీ పిల్లలు ఎలా జరిగినాయి క్లాసెస్? బాగా జరిగినాయి వినీలా గారు, బాగా విన్నారు పిల్లలు, కానీ లాస్ట్ డే కదా తక్కువ వచ్చారు. అవునా కేజా? షైనీ, ఏంటి ఇవాళ మీ పిల్లలు చాలా తక్కువ మంది వచ్చారు? చెప్పు.
వచ్చారక్క. అవునా షైనీ? అవునక్క. ఏంటి షైనీ, మీ క్లాసెస్లో పిల్లలు దాకా చాలా తక్కువ మంది వస్తున్నారేంటి? మా క్లాస్లో అయితే బాగానే వస్తున్నారే, పిల్లలు చక్కగా వింటున్నారు మా క్లాసెస్. అవునా షైనీ? సింధు ఏంటి, నిన్న అసలు వీడియోస్ బాగా చేసావు కానీ మా పిల్లల్ని అసలు ఫొటోస్ తీయలేదేంటి? ఎందుకు రాలేదక్క? వచ్చింది, నేను షేర్ చేశాను, చూడలేదా? లేదు షైనీ. నా సింగిల్ పిక్ కూడా పెట్టు అక్క. అందరి ఫొటోస్ తీసాను అక్క, పెట్టాను, మీరే సింధు, చూడలేదు. మా యూత్ వాళ్ళు చాలా యాక్టివిటీస్ చేశారు, అవి పెట్టట్లా, నువ్వు ఫొటోస్ తీయట్లా. తీస్తున్నాను అక్క, ఎందుకు తీయట్లేదు? తీస్తాను చూడు, నేను నీకు పెడతాను. ఇంకో పిల్లలందరూ యాక్టివిటీ చేశారు, తొందరగా ఫొటోస్ తీ, యూట్యూబ్లో పెట్టి మా ఫొటోస్ కూడా. సరే అక్క, నేను పెడతాను. అక్క మాయి కూడా పెట్ట. సరే అక్క. ఓకే కుమారి గారు, మీ పిల్లలు ఎలా వింటున్నారు క్లాస్లో? మా పిల్లలు చాలా బాగా వింటున్నారు, ఒక్కొక్కళ్ళు కంటతవాక్యాలు కూడా చాలా బాగా చెప్తున్నారు తెలుసా మీకు. క్వశ్చన్స్ అడగండి, రేపు అయినా యూత్ పిల్లలు ఫస్ట్ చెప్తారు. ప్రియాకని కూడా అడగండి కావాలంటే, ఫస్ట్ మా వాళ్ళే చెప్తారు. రేపు డివోషన్ క్లాస్లో అడగండి, ఫస్ట్ మేమే చెప్తాం. సరే అక్క, చూద్దాం. చెప్పిన వాళ్ళని గేమ్ కూడా ఆడించండి. సరే అక్క. అవును, ఇంతకీ ప్రైమరీ పిల్లలు అసలు గేమ్స్ ఆడించట్లేదు, ఎంతసేపు బిగినరీ వాళ్ళేనా? మా పిల్లల్ని ఆడించండి. ఆడిస్తాం అక్క. అక్క జూనియర్ వారు చాలా బాగా క్వశ్చన్స్ చెప్తారు అక్క, మీరు క్వశ్చన్స్ చెప్తున్నాం ఆన్సర్ వినట్లేదు అక్క. మా రేపు జూనియర్ పిల్లలు పక్కా గేమ్ ఆడాలక్క, రోజు అడుగుతున్నారు మమ్మల్ని, అక్క మేము గేమ్ ఆడట్లేదు అక్క, ఇంటర్మీడియట్ వాళ్ళే ఆడుతున్నారని. ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా ఏం ఆడట్లేదు అక్క, వాళ్ళు డాన్స్ అయ్యట్లా, సాంగ్ పడట్లేదు అని చెప్పి వాళ్ళని కూడా గేమ్స్ ఆడిపించట్లా, రేపు అందరినీ ఆడిపిద్దాం. అక్క కొంతమంది ఫొటోస్ సరిగ్గా రాలేదక్క, ఇంకోసారి వస్తే నేను మంచిగా మిమ్మల్ని ఫొటోస్ తీసి మీకు ఫొటోస్ షేర్ చేస్తాను అక్క. సరే, ఇప్పుడు టీచర్స్ అందరూ ఒక్కొక్క ఫోటో తీసిందు మంచిగా యూట్యూబ్ అందరం గ్రూప్ ఫోటో దిగుదాం, సరేనా? సరే సింధు. అక్క అందరం కలిసి సెల్ఫీ దిగుదాం. ఓకే సింధు, దిగుదాం తీ. అరే షైనీ, నువ్వు సరిగ్గా కనిపించట్లేదురా, ఇట్రా తీయండి. అక్క మల్లేశ్వర అక్క, నువ్వు ఎందుకక్క సిగ్గుపడుతున్నావు, ఇట్రా. ఓకే 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 మాకు ఇన్ని రోజులు వీబీఎస్లో చాలా టేక్ కేర్ చేస్తూ చాలా వరకు లెసన్స్ నేర్పిస్తూ మమ్మల్ని దేవుళ్ళు ఇంకా బలపరిచిన వాళ్ళ గురించి చేయాలని మేము ఇది చేసాము. సో ఎవ్వరు అంటే ఫీల్ అవ్వద్దు, ఇలా వాళ్ళు అలా చేస్తారని కాదు, మేము జస్ట్ కామెడీ కోసమే ఇలా చేసాము. థ్యాంక్ యూ. ఇంటర్మీడియట్ పిల్లలు ఒకసారి ఆన్ స్టేజ్కి వస్తే, ఒక్కసారి ఫైనల్ టచ్ ఇంకొకళ్ళు మన పాస్టర్ గారు ఉన్నారు, మాట్లాడతారు. మన పాస్టర్ గారు ఇంకా రాలేదుగా మనం వినడానికి. డూప్లికేట్ పాస్టర్ గారు పిల్లలు ఏంటి, సరి కూర్చోండి, సరి కూర్చోండి. ఏంటమ్మా వాటర్, లోహిత్ వాటర్ బాటిల్ అంది బొడ్డరికి చూడు. అక్క కేజీ అక్క ఏం చెమటలు వస్తున్నాయి, ఫ్యాన్లు ఏమంటారా? ఫ్యాన్ స్పీడ్ పెట్టండి తొందరగా తొందరగా. చూడండి చెమటలు పట్టేస్తున్నాయి చూడండి పిల్లలకి. అయ్యో, నేనందరూ మీకోసం ప్రే చేస్తాను, ఓకేనా? మీరందరూ వెరీ గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్, అవునా? ఏం నేర్పిస్తున్నారు మీకు అక్కలు, చెప్పండి మాకు ఒకసారి. ఏంటి ఎవరు ఏం వినట్లేదా క్లాసులు? అక్కలు ఏంటి అక్కలు? లేబర్ డే మరి చేశారా అందరూ? ఒకప్పుడు లేబర్ డే పెట్టినప్పుడు ఒక అక్క ఉండేది. ఆ అక్క ఒకసారి ఏం చేసిందంటే లేబర్ డే చేయమంటే ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళి రోజంతా పని చేసింది. చివరికి ఏమైంది, వాళ్ళ మమ్మీ ఆమెని చీపురుగా తిరగేసింది అనమాట. ఓకేనా? మీరు అలా చేయమాకండి, రోజు చక్క మీ ఇంట్లోనే పనులు చేయండి, ఓకేనా? పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళమాకండి, తంతారే, జాగ్రత్త చేయండి, ఓకేనా? ఆ మనీ అంతా తీసుకొచ్చి అక్కలకి జాగ్రత్తగా అప్పు చెప్పాలి, ఓకేనా? అందరూ ఓఎస్ చెప్పండి ఒకసారి. క్లీనింగ్ డే చేశారా మరి మీరందరూ? మరి ఏంటి చాక్లెట్ ర్యాపర్స్ ఏంటి అక్కడి? అమ్మ తీయాలమ్మా, అలా ఉండకూడదు, ఓకేనా? క్లీనింగ్ డే అంటే వెరీ క్లీన్గా ఉండాలి, అర్థమవుతుందా? నా ఇంగ్లీష్, నా సూపర్ ఇంగ్లీష్ మీరు అసలు ఇమిటేట్ చేయొద్దు, ఓకేనా?
మాట్లాడకూడదు, నవ్వకూడదు, అలాగా చాలా తప్పది. సీరియస్గా ఉండాలి క్లాసులో, ఓకేనా? వినాలి. అన్న వీడియో సరిగ్గా రావట్లేదంట, చూసుకోండి ఒకసారి, ఓకేనా? ఓకే ఓకే, బాయ్. వెరీ గుడ్. గ్రూప్ ఫోటో, ఇంటర్మీడియట్ గ్రూప్ ఫోటో. ఓకే, గుడ్ మార్నింగ్. సారీ నేను రోజు మీకు క్లాసెస్ రాలేను, నాకు వర్క్ ఉంటుంది. ఇప్పుడు మరి సాంగ్స్ నేర్చుకున్నారా? ఫైనల్ డేకి స్కిట్ ప్రిపేర్ అయ్యారా? అక్క సీనియర్స్ అందరినీ పక్క పంపించండి, నేను స్కిట్ నేర్పిస్తాను అందరికీ. మీరు డ్యాన్సులు చూసుకుంటారుగా అక్క. ఇప్పుడు నవి కూడా చెప్తే నేను చేస్తాను అక్క. స్కిట్ ఏం చేస్తున్నారు అక్క? మీరు ఫిక్స్ చేశారా? నేను చెప్పాలక్క? ఓకే, నేను చూసి సాయంత్రం గ్రూప్లో పెడతానే. ఓకే, అందరు చాలా కలర్ఫుల్గా బాగున్నారు. అందరు చక్కగా ఎంజాయ్ చేయండి, బోర్ కొట్టదులే. అక్క వాళ్ళు చెప్తాను, ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. ఇప్పుడు మనకి సీనియర్ టీచర్ ఎవరంటే వచ్చింది అందరికి అంత ఐడియా రాలేము, మన రవణయ్య అనమాట. ఓకే, గ్రూప్ ఫోటో.